హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మీ లాక్స్. అందరూ ఎలా ఉన్నారు? యూట్యూబర్స్ అందరికి శుభోదయం. ఈరోజు వీడియో వచ్చేసి టమాటా ఎగ్ కర్రీ చేస్తున్నానండి. ఈ ఎగ్లు సపరేట్గా బాయిల్ చేయాల్సిన అవసరం లేదు. గ్యాస్ వేస్ట్ చేసుకోకుండా రైస్ కుక్కర్లో రైస్ ఉడికేటప్పుడు పెడితే బాయిల్ అవుతాయి ఈజీగా. పోపు పెట్టుకుందాం కర్రీకి. ఆనియను, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, పోపు దినుసులు వేసుకొని పోపు మగ్గనిచ్చి టమాటా ముక్కల్లో సాల్ట్ వేసి బాగా మెత్తగా పిసుక్కోవాలండి. ఈ విధంగా పిసుక్కొన్నప్పుడు పోపులో వేసుకోవాలి. ఈజీగా ఉడుకుద్ది ముక్కల్లో. ఈ విధంగా వేసుకొని కలుపుకోవాలి. ఈ ముక్కలు మగ్గే లోపల మనం ఎగ్స్ బొరుడు తీసుకుందామండి. వాటర్ వేయాల్సిన అవసరం లేదు. చన్నీళ్ళలో వేస్తే వేడి చల్లారి ఈజీగా వచ్చుద్దండి మనం బొరుడు తీసుకోవటానికి. ఎగ్స్ ఈ విధంగా నెరగొట్టి ఉంటుంది, తీసుకోవటానికి సులువుగా ఉండుద్ది. ఇది తీసుకొని సగానికి కట్ చేసుకుందామండి. 2 ఎగ్స్ ఏమో సగానికి కట్ చేస్తున్నాను, 2 ఎగ్స్ ఏమో ఘాట్లు పెడుతున్నానండి. పులుసు దిగుద్ది, ఉప్పు కారం పులుసు దిగుద్ది. ఇలా ఘాట్లు పెడితే ఈ విధంగా ఘాట్లు పెట్టుకొని కర్రీలో వేసుకున్నాం. టమాటాల్లో ఇది మగ్గుతుందండి. ఒకసారి కలుపుకుందాము ఈ టమాటాని. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తిప్పుకొని టేస్ట్ తగ్గ కారం, సాల్ట్ వేసుకోవాలండి. మంట కారం అయితే 2 టేబుల్ స్పూన్ సరిపోద్దండి. సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. ఇగో వాటర్ కొంచెం కూడా వేయలేదు ఫ్రెండ్స్, ఆయిల్లోనే మగ్గనిచ్చాను. ఆయిల్ పైకి తేలింది చూడండి. ఈ విధంగా మగ్గనిచ్చుకోవాలి. ఇప్పుడు వేసుకోవాలి ఎగ్స్. చివర్లో వేసుకోవాలి ఎగ్స్. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఫ్రెండ్స్ ఎగ్స్ కూర. మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. నేనైతే ఈ ప్రాసెస్లో చేస్తాను. చాలా బాగుంటుంది. కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మగ్గనివ్వాలి 2 మినిట్స్. ఎగ్స్ కూడా ఈ పులుసులో మగ్గనివ్వాలి. కొంచెం వాటర్ వేసుకుందామండి, తిక్కుగా ఉంది కాబట్టి. రైస్ కలవాలి కదా, అందుకని చెప్పేసి కొంచెం వేసాను వాటరు. వేసి కలుపుకోవాలి ఈ విధంగా. ఈ ఎగ్స్ కూడా 2 మినిట్స్ ఈ పులుసులో ఉడికితే టేస్ట్ బాగుంటుంది ఎగ్స్. అందుకని చెప్పేసి ఉడికించుకోవాలి. దగ్గర పడుతుంది కూడా అండి. చివర్లో ధనియాల పొడి వేసుకుందాం. నేనైతే మసాలాలు ఏమీ వేయట్లేదండి, లవంగాలు కానీ ఇవి కానీ. ధనియాల పొడి ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తప్ప నేను మసాలాలు వేయను. ఏ కర్రీలో కూడా ఎక్కువగా వాడను. మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి ఈ వీడియో గురించి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ మీ ఎప్పుడు ఉండాలని మనసారి కోరుకుంటున్నాను. ఇప్పుడు దాకా మన ఛానల్ చూసి ఆదరించి అభిమానించిన వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.